హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. జ్యోతి సూర్యకి విషెస్ చెప్పడానికి సునంద ఫ్యామిలీతో వస్తుంది. సూర్య జ్యోతికి బొకే ఇస్తూ వియ్యగురాలికి వియ్యంకుడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది సునంద. థ్యాంక్యూ అని మురిసిపోతారు సూర్య జ్యోతి. ఇంక పూజారి తాత ఆనంది రాలేదు అని గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది. అమ్మా శుభం, ఇప్పుడు ఈ ఇంటికే వెలుగు వచ్చింది అని పూజారి తాత అంటాడు. ఇంకా ఆనంది రావడం చూసిన జ్యోతి సంతోషపడిపోతుంది. సూర్యమటుకు సీరియస్గా చూస్తాడు ఆనంది వైపు. ఆనందిని చూసి సునంద ఆశ్చర్యంగా కోపంగా చూస్తుంది. ఇంకా ఆనంది సూర్య జ్యోతి దగ్గరికి వచ్చి, సూర్యబాబూ, జ్యోతమ్మ అని బొకే ఇస్తూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. జ్యోతి సంతోషంగా ఆ బొకేని అందుకుంటుంది. ఇందుమతి జీవన వచ్చి ఆనందిని అవమానిస్తారు. దాంతో ఆనంది బయటికి వచ్చి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూసి బాధపడి ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు. సూర్య జ్యోతిగార్ల అసలైన కూతురివి నువ్వు. ఈ ఇంటికి అసలైన వారసురాలివి నువ్వు. ఇక్కడ జరుగుతున్నది నీ సొంత అమ్మానాన్నల పెళ్లిరోజు. శ్రీతన్ పెళ్లి విషయంలో నువ్వు చేసిన తప్పు నిన్ను మెట్టింటికే కాదు, పుట్టింటికి కూడా దూరం చేసింది. ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా అంతా నువ్వే ఉండేదానివి. గళగళా నవ్వుతూ అందరినీ ఆటపట్టిస్తూ ఉండేదానివి. కాని ఈరోజు నీ పుట్టింటికే నువ్వు గెస్టువైపోయావు. నీ త్యాగం వృధా అయిపోయింది. నీ త్యాగం అందరికీ కన్నీళ్లనే మిగిలించింది. చివరికి అవే కన్నీళ్లు నీకు మిగిలాయి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆనంది మటుకు ఏడుస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.